హాయ్ ఎవరివన్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ 1910. అందరూ హ్యాపీ కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వీడియో అనేది నిన్నటి వీడియో నేను టెంపుల్ అనేది మీకు చాలా వరకు మ్యాక్సిమం గుడికి వెళ్ళి ఏం చేసాము ఏంటి అనేది మీకు అందులో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అన్నది మీకు ఇందులో అయితే కంటిన్యూషన్ అవుతుందన్నమాట. సో తప్పకుండా చూడండి. ఈ రోజు వీడియో అయితే కనుక చాలా బాగుంటుంది. కంటెంట్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. మేమైతే టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడ దీపాలు అవి పెట్టుకున్నాక 10:30 దాటిన తర్వాత మేము అక్కడ గుడిలోనే ఉన్నామని చెప్పాను కదా. అక్కడ నుండి అయితే కనుక 11:30 అట్లా అయిపోయింది టైము. అక్కడ నుండి బ్యాంక్ అది వెళ్ళి అక్కడ బ్యాంక్లో పని అనేది చాలా పని పెండింగ్ అదే ఉంది అని చెప్పేసి అవి అయితే కనుక ఫినిష్ చేసేసుకున్నాంలేండి. ఇకైతే కనుక ఆకలి అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కొంచెం వాటర్తోనే నేను ఇప్పటి వరకు ఉండిపోయాను. నేనే కదా మా వారు కూడా ఓన్లీ వాటర్ తీసుకుని అలా అమ్మవారి గుడికి అది అన్నీ చూసేసాము. నెక్స్ట్ అయితే కప్ బ్యాంక్ అనేది వచ్చామన్నమాట. అక్కడ కొంచెం చిన్న పని అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కొంచెం అంటే మనకి లోన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే కనుక కొంచెం మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో పిల్లలు చదువుకున్నప్పుడు మనకి తప్పకుండా లోన్స్ తీసుకోవాలి. మన దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే కనుక బ్యాంక్లో పెట్టుకుని మనీ తెచ్చుకోవాలి. ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటాయి కదండి. అవి అయితే కనుక చక్కగా మ్యాక్సిమం ఫినిష్ చేసేసుకున్నాము. అక్కడ నుండి అయితే కనుక మళ్ళీ కరెక్ట్గా 11 అట్లా దాటేస్తుందని చెప్పాను కదా. 12 కూడా అయిపోతుంది టైం అయితే కనుక. ఇక ఇంటికి వెళ్ళి తిని వండుకొని తినే అంత ఓపిక కూడా లేదులేండి. చక్కగా ఇక్కడికైతే ఒక హోటల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. వెజిటేరియన్లో అండి. ఈరోజు నీచ్ అనేది తినం కదా అని చెప్పేసి ఓన్లీ వెజిటేరియన్ బిర్యానీ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ హోటల్కి అనేది వచ్చాము. ఇక్కడైతే మా వారికి కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఉన్నారు. మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడే తీసుకుంటాంలేండి. సో ఇంటికి వెళ్ళి మనం వండుకునేంత ఓపిక అనేది లేదు కదా అని చెప్పేసి ఇక్కడ హోటల్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది అనమాట. ఇకైతే మేము హోటల్లో ఏం తీసుకున్నాము ఏంటి అన్నది మీకు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదైతే కనుక నేను మ్యాక్సిమం నేనే తిందామని తీసుకున్నాను. మా వారికి అయితే ఇప్పుడు లంచ్ అనేది కొంచెం బ్రేక్ వెళ్ళండి. అంటే ఇంటి దగ్గర తినకుండా బయటికి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడైతే భోజనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఓన్లీ నేనే ప్యాక్ చేయించుకుని నాకు సరిపడగానే తీసుకున్నాను. కానీ మనకైతే ఎక్కువ మ్యాక్సిమం చాలా హెవీ అయిపోతుంది. సో కొంచెం అయినా తిందామని చెప్పేసి మీకు ఏం తెచ్చాను అన్నది మీకు ఇందులో చూపిస్తున్నాను అనమాట. సో వెజిటేరియన్ బిర్యానీ అనేది నేను తీసుకున్నాను. ఇక్కడైతే కనుక మనకి బంగాళదుంప కర్రీ అనేది ఇస్తాడు. చాలా టేస్టీగా అనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక టైం అయితే చాలా టైం ఉంది కదా, తిందాంలే తర్వాత అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇక వచ్చేసి కొంచెం మనకి ఈ టైంలో కనుక చక్కగా యాపిల్ జ్యూస్ అనేది చేసుకుందాము. చక్కగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, లంచ్ అయిన తర్వాత ఒక 3:30 ఆ టైంలో మనం తినొచ్చు కదా అని చెప్పేసి ఒక ఐడియాతో అనుకుంటున్నాను. కానీ తెచ్చుకున్న బిర్యానీ అయితే ఇంకా తినాలని అనిపించలేదు. ఎందుకంటే 12 అబౌవ్ అవుతుంది అంతే టైం. అయితే కనుక కొంచెం రిలాక్స్ అయిన తర్వాత యాపిల్ జ్యూస్ అనేది చేద్దామని చెప్పేసి ఒక ఐడియాతో పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ 2 యాపిల్ అయితే పెట్టుకుని చక్కగా పాలు అనేవి కొంచెం చిక్కగా ఉండాలి. సో కొంచెం పంచదార అనేది వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. యాపిల్లో మనకి ఎక్కువ బెల్లం అనేది యూస్ చేస్తున్నాను నేను. కానీ మీ క్వాంటిటీ ఏంటి, ఏ ఐటమ్స్ వేస్తామన్నది మాత్రం ఓన్లీ చూపిస్తున్నాను. మ్యాక్సిమం అందరూ పంచదార వేసుకుంటారు, కానీ నేనైతే బెల్లం ఎక్కువ వాడుతుంటానులేండి. కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో షుగర్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే యాపిల్లో మనకి నట్స్ ఉంటాయి కదా, అవి అయితే కనుక గింజలు అనేవి చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. అవి మన కడుపులోకి వెళ్ళడం అనేది చాలా డేంజర్ అని చెప్పొచ్చు. సో తప్పకుండా యాపిల్ని అయితే కనుక వాష్ చేసేసుకుని ఇలా మిక్సీ జార్ ఉంటుంది కదండి, అందులో అయితే చక్కగా ఇట్లా వేసుకున్నాను. ఫైనల్లీ పాలు అనేవి చక్కగా తప్పకుండా వేసుకోవాలి. పాలు కూడా చిక్కగా ఉన్న పాలే అనుకోండి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మనం ముందుగా తయారు చేసుకుని సర్వ్ చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో అయితే కనుక ఒక 1 అవర్ పెట్టుకున్నాం అనుకో, తినేటప్పుడు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక వచ్చేసి దీంట్లో అయితే గార్నిష్గా అయితే కనుక డ్రై ఫ్రూట్స్ వేద్దాం అనుకున్నాను. కానీ మా వారికి అయితే వద్దు నాకు ఇట్లానే కావాలన్నారని చెప్పేసి ఆయనకైతే ప్లెయిన్గానే పెట్టేసానండి. నేను తినేటప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నాం అనుకోండి యాపిల్ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ తినని వాళ్ళకి చక్కగా ఇలా జ్యూస్ అనేది తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. యాపిల్ అనేవి రీసెంట్లీ మా ఇంటికి చుట్టాలనే వాళ్ళు వచ్చారు. మా తోటికోడలు ఏంటి అందరూ వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా మనం యూస్ చేయాలి. ప్రేమతో మనకి పట్టుకొస్తారు కదండి.
తప్పకుండా తినాలన్నమాట. సో మా వారికి అయితే జ్యూస్ రూపంలో ఇలా ఇస్తున్నాను అనమాట. ఇక టైం అయితే 1:30 అనేది దాటిపోయిందనమాట. ఇక వచ్చేసి నేను తీసుకొచ్చిన బిర్యానీ అయితే కనుక ఓపెన్ చేసాను చూడండి. టేస్ట్ అయితే సూపర్ అనే చెప్పొచ్చు. దానికైతే పొటాటో కర్రీ ఇచ్చాడు కదా, ఇంకా యమ్మీగా అనిపించింది. ఇక మా వారైతే కనుక లంచ్కి బయటకు అనేది వెళ్ళారనమాట. ఫ్రెండ్స్ అందరూ చక్కగా భోజనాలు అనేవి బయట ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారనమాట. ఇక్కడ నేను చూడండి బిర్యానీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక వచ్చి ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి ఓన్లీ వెజిటేరియనే తెచ్చుకున్నాను అనమాట. కానీ చాలా టేస్టీగా అనిపించింది. ఏంటో తెలీదు, ఒక్కొక్క హోటల్లో అయితే కనుక ఎంత ప్లెయిన్గా చేసినా సరే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బాస్మతి రైస్ అనేసరికి కొంచెం చప్పదనం ఉంటుంది, కానీ అది మనం చేసే విధానాన్ని బట్టి చేతిని బట్టి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో నాకు బయట ఒక్కొక్క హోటల్లో ఇది ఇక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది ఒక ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారం అయితే నేననేది తెచ్చుకుంటానమాట. ఈ రోజు అయితే కనుక 1:30కి నేను తీసుకొచ్చిన బిర్యానీ అనేది కొంచెం తింటున్నాను అనమాట, కానీ కొంచెం హెవీ అయిపోయింది. ఇదండి ఈ రోజు అయితే వీడియో అనేది మీకు చిన్న మినీ వ్లాగ్గా చూపిస్తున్నాను. ప్లీజ్ కొంచెం వీడియో అయితే నచ్చితే కనుక తప్పకుండా చూడండి. వీడియో చూస్తున్నారు, కాకపోతే వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ప్లీజ్ కొంచెం లైక్ అనేది కూడా ఇవ్వండి. ఇక వచ్చేసి ప్రతిరోజు నేను తప్పకుండా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ రోజు వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చింది కదా. ప్లీజ్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.